ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి నేను పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడం చూపిస్తున్నాను. పన్నీర్ ఫ్రైడ్ రైస్ కావాల్సినటువంటి పదార్థాలు క్యారెట్, గార్లిక్, ఆనియన్, అదేవిధంగా బీన్స్, పచ్చిమిరపకాయలండి. అలా పన్నీర్ రైస్కి ఎంతో ఇంపార్టెంట్ అంటే పన్నీరు, ఇదే పన్నీర్ నేను యూజ్ చేస్తున్నాను. అలాగే సోయా సాస్, ఇది వచ్చేసి వైట్ పెప్పర్, మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇది గ్రీన్ చిల్లీ సాస్ అండి. అదేవిధంగా గరం మసాలా. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చేసేయచ్చండి. ముందుగా మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి పన్నీర్ మనం ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ని అయితే ఎక్కువ ఫ్రై చేసుకోలేదండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. పన్నీర్ ఫ్రై చేసే ముందు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రైస్ కావాలి, కాబట్టి రైస్ని మనం ఉడకబెట్టేసుకొని ఒక పెద్ద ప్లేట్లో ఆరబెట్టుకోవాలన్నమాట. ఈ పన్నీర్ చూసారు కదా, ఇట్లా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేశాక కొంచెం లైట్ బ్రౌనిష్ రాగానే దాంట్లో పెప్పర్ పౌడర్ వేసేసాను అనమాట. వేసి దాన్ని పక్కన ప్లేట్లో తీసేసుకున్నాను. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్, క్యారెట్, మనం ఇందాక తీసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, ఆ వెజిటబుల్స్ అన్నీ మనం వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాయి అనుకున్నాక కొంచెం దాంట్లోకి మనం సాల్టు, అదేవిధంగా కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక వెజిటబుల్స్ మనం చూస్తే అర్థమవుతుంది కదా ఫ్రై అయ్యాయని. ఆ ఫ్రై చేసుకున్నాక మనం ఏం చేయాలంటే, మనం చల్లారి పెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదా, పొయ్యి బంద్ చేసేసి రైస్ మొత్తం మనం బాణట్లో వేసేసుకోవాలండి. అందులోనే మనం సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సాల్ట్, మనం ఇందా చూపించి గరం మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలి. పొయ్యి ఆఫ్ చేసేసి, ఎందుకంటే మొత్తం మళ్ళీ ఆయిల్ వాటర్గా వచ్చేస్తుంది అనమాట. ఆపేసుకున్నా చేస్తే పొడి పొడిగా వస్తుందన్న. ఇప్పుడు మొత్తం కలిసాయి అనుకున్నాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మనం పన్నీర్ కూడా వేసేసి మొత్తం కలిపేసేయాలండి. ఇప్పుడు పొయ్యిని మళ్ళీ ఆన్ చేసుకొని టేస్ట్ ఒకసారి చూసుకొని మనం దాంట్లో సాల్ట్ కానీ ఏమైనా తక్కువైనా అంటే ఒకసారి మనం టేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం పిల్లలకి సాస్ తోటి కనుక పెడితే పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.